ఈరోజు విజయశాంతి రెడ్డి తన ఇద్దరు పిల్లలు చేతనారెడ్డి అండ్ విశాల్ రెడ్డితో కలగలిపి చనిపోయిన తర్వాత దానికి సంబంధించి పోలీసులు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పిన్ టు విన్ మొత్తం చెక్ చేస్తున్న తర్వాత ఆమె భర్త సురేందర్ రెడ్డి దుబాయ్ నుంచి వచ్చి ఆయన అసలు ఏం చెప్పి మొత్తం క్రాస్ చెక్ చేసిన తర్వాత గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966511144. ఒక్క చోట మాత్రం అందరు కూడా అసలు ఇలా ఎలా అని అంటున్నారు. అది ఏంటి చెప్తా. పోలీసులు వచ్చేసి రూమర్ని చెక్ పెడుతూ ఏం చెప్పారో చెప్తా. ఈ కేసులో అత్యంత కీలకం వాళ్ళు చనిపోవటానికి ముందు మాట్లాడిన 1 అవర్ కాల్, గంట సేపు ఎవరితో మాట్లాడారు దానికి సంబంధించి వీడియో మొత్తం చెప్తాను చూడండి. ముందుగా సాఫ్ట్వేర్ జాబులు అంటే ఒకప్పుడు అసలు అదొక ఏమంటారు వరంలాగా. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ని తక్కువ చేసే ఉద్దేశం నాకు అసలు లేదు. బట్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ పడుతున్న బాధను చూసి నాకు అనిపిస్తుంది. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారండి, వారికి ఇన్ టైంలో జీతం రాలేదనుకోండి ఏమంటారండి, ప్రభుత్వ ఉద్యోగం అంటే శాపం రా అంటారు. అలా సాఫ్ట్వేర్ ఉద్యోగులు పడుతున్నటువంటి బాధను చూసి, సైకలాజికల్ వాళ్ళు వెళ్తున్న డిప్రెషన్ చూసి అదొక శాపంలాగా ఇప్పుడు నాకు అనిపిస్తుంది. మళ్ళీ కొంతమంది ఉంటారు వీకెండ్ పార్టీలు, ఎంజాయ్లు, పబ్బులు, ట్రెక్కింగ్లు అవన్నీ హ్యాపీ ఎంజాయ్. బట్ కొంతమంది సైకలాజికల్గా భయంకరమైన డిప్రెషన్లోకి వెళ్తారు. అలా విజయశాంతి రెడ్డి వెళ్ళింది అని అనటంగా ఈరోజు చాలామంది మెయిన్ రీజన్ ఏంటి రావంటే ఈ సాఫ్ట్వేర్. ఇందాకే ఒక న్యూస్ చూశాను. అమలాపురానికి చెందినటువంటి సతీష్ అనే అతను మన మియాపూర్లో బిఎన్ ఎన్క్లేవ్ ఎక్కడో రెంట్కుంటున్నారు. అతనికి భార్య పెళ్ళైంది, 1 year అవుతుంది. ఆమె మొన్న సంక్రాంతి పండుగలకు పుట్టిల్లేదు. ఇక ఫ్లాట్లో తాను తన బ్రదర్ ఉంటున్నాడు. ఈరోజు మార్నింగు ఏంటి అన్న ఇంకా తలుపు తీయలేదని చెప్పేసి చూస్తే లోపల ఫ్యాన్ కురేసుకోరు అన్నాడు. డోర్ బద్దలు కొడితే అప్పటికే చనిపోయినాడు. పోలీసులు ఫోన్ చేస్తారు, వాళ్ళు వచ్చారు. క్రాస్ చెక్ చేసి తెలిసింది ఏంటంటే భయంకరమైనటువంటి ప్రెజర్ అని తెలిసింది. 2 రోజుల క్రితం అఫ్కోర్స్ 3 days బ్యాక్ విజయలక్ష్మి అని చెప్పేసి ఒక అమ్మాయి, తన ఏజ్ అరౌండ్ 27 or 28, వాళ్ళది ఆదిలాబాద్ జిల్లా బైంసా. వాళ్ళ అమ్మగారికి కొంచెం హెల్త్ బాగోదు, ఆ అమ్మాయి వాళ్ళ నాన్న చనిపోయాడు. ఇప్పుడు వాళ్ళ అమ్మని ఆమె చూసుకుంటుంది. ఈ అమ్మాయికి పెళ్లి చూపులు చూస్తున్నారు. నన్ను చేసుకోబోయేవాడు మమ్మల్ని కూడా యాక్సెప్ట్ చేయాలి, ఎలా నాతో పాటు ఉంటుంది అన్నట్టు. బట్ అది ఎవరు రావట్లేదు. దాంతో ఈ మీద ప్రెజర్ పెరిగిపోయింది. ఏ రకంగా, ఓ పక్క జాబ్, ఓ పక్క అమ్మని చూసుకోవాలి. ఇది తట్టుకోలేక రేపు పెళ్ళి అయితే ఇక మమ్మల్ని ఎవరు చూసుకోలేరు అన్నట్టుగా ఆ అమ్మాయి చనిపోయింది ఉషాసార్లో దూకి. కానీ ఇప్పుడు ఆ అమ్మాయి చనిపోయింది, మరి ఇప్పుడు వాళ్ళ అమ్మని ఎవరు చూసుకుంటారు? సో ఆలోచించలేకపోయింది. ప్రెజర్, సైకలాజికల్ ప్రెజర్. ఇప్పుడు ఆ సురేష్ చనిపోయాడు కదా, మరి కొత్తగా పెళ్ళినటువంటి వాళ్ళ ఆవిడ సంగతి ఏంటి ఆలోచించలేదు. సైకలాజికల్ ప్రెజర్. విజయశాంతి రెడ్డి విషయంలో కూడా నేను చెప్తున్నది ఒక పాయింట్. మొన్న 27వ తారీఖున జేఈఈ మెయిన్స్ వాళ్ళ అమ్మాయిని చైతన్య రెడ్డి రాపించడం కోసం ఇంటికి తీసుకొచ్చింది. దెన్ 28వ తారీఖు ఎగ్జామ్ రాసింది. 29వ తారీఖు వాళ్ళ అమ్మాయి తీసుకెళ్ళి పటాన్చెరు నుండి ఆ పాప చదువుకునే కాలేజీలో డ్రాప్ చేసిన హాస్టల్లో. నెక్స్ట్ 30వ తారీఖు ఇక ఆమె చనిపోవాలని అనిపించింది. అనిపించినప్పుడు ముందు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి చెంగిచెర్ల, అక్కడి నుంచి దగ్గర గట్కేశారు. ఆడికి వెళ్ళిపోయి ముందు ఆ పిల్లోడిని తెచ్చింది. పిల్లోడు వచ్చేసి 1st year, పాప వచ్చేసి 2nd year. గట్కేశ్వర కాలేజీలో ఆ పిల్లోడు చదువుకుంటున్నాడు. దెన్ ఆ కాలేజీ నుంచి ఆ పిల్లోడిని పిక్ చేసుకొని దాన్ని ఈ అమ్మాయి కాలేజీ దగ్గరికి వెళ్ళున్నారు. హాస్టల్ నైట్ 8 అయింది. వాళ్ళు అడిగారు, ఇదేంటి నిన్ననే కదా మీరు ఇంటికి దించి ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళారు, మొన్నే కదా అవుటింగ్ తెస్తారు, మరి ఇప్పుడు ఏంటి అవుటింగ్ అంటే మా బంధువులు చనిపోయారు, వాళ్ళ దగ్గరికి పోవాలని చెప్పేసి చెప్పింది. అప్పటికే ఆ పిల్లోడికి చెప్పిందా 8 ఆ అమ్మాయి చైతన్య రెడ్డి హాస్టల్ లోపల నుంచి బయటికి రావాలి. కారులో వాళ్ళ అమ్మ దట్ మీన్స్ విజయశాంతి రెడ్డి, పిల్లోడు విశాల్ రెడ్డి ఉన్నారు. విశాల్ రెడ్డిని ఏమని చెప్పి హాస్టల్ నుంచి తీసుకొచ్చింది తెలియాలి. ఇక ఈమె చైతన్య రెడ్డి కారు ఎక్కింది. ఎవరో బంధువు చనిపోయారని చెప్పేసి హాస్టల్ పంపించారు. దెన్ వాళ్ళ ముగ్గురు పాటాంచెరు దగ్గర నుంచి ఇక వచ్చున్నారు. చర్లపల్లి రైల్వే స్టేషన్ ఒకళ్ళు ఎంటర్ అయింది అరౌండ్ 12 midnight. ఈ మధ్యలో 9, 10, 11, 12 4 గంటలు ఎక్కడ ఉన్నారు తెలియాలి. చర్లపల్లి రైల్వే స్టేషన్లో పార్కింగ్లో కారు పెట్టాక పార్కింగ్ స్లిప్ ఇస్తారు కదా, ఆ స్లిప్ ఆయనకు రాసేసింది. మా చావుకి ఎవరు బాధ్యులు కారు, అమ్మ నన్ను క్షమించు, నాకు బతకాలని లేదు, ఎంతో ట్రై చేస్తే బతుకుతుందని చెప్పేసి, బట్ నా వల్ల కావట్లేదు, చనిపోతున్నా, నాకు పిల్లలంటే ప్రాణం, నేను లేకపోతే వాళ్ళు బతికేమైంది అంటే భయం వేస్తుంది, కాబట్టి నేను మీ ముగ్గురుగా చనిపోతున్నాం రాసి దాన్ని ఫోటో కొట్టి ఫోన్లో పెట్టుకుంది. ఆ తర్వాత మోర్ దాన్ ½ an hour చల్లపల్లి రైల్వే స్టేషన్లో అటు ఇటు తిరుగుతూనే ఉన్నారు ప్లాట్ఫామ్ మీద. ఇక్కడే అసలు చూసిన ట్విస్ట్.
ఈమె ఈ సమయంలో వాళ్ళ తమ్ముడితో ఫోన్లో మాట్లాడుతుంది. చనిపోవడానికి ముందు 1 అవర్ కాల్ మాట్లాడింది. ఈ 1 అవర్ కారులో ఉన్నప్పుడు హాఫ్ అన్ అవరా, బయటకు వచ్చే హాఫ్ అన్ అవరా, ఓవరాల్గా అన్నప్పుడు ఆమె చనిపోవడానికి 1 అవర్ మాట్లాడింది. ఆ 1 అవర్ మాట్లాడుతున్నప్పుడు చల్లపల్లి రైల్వే స్టేషన్లో ఆమె ఉంది. చల్లపల్లి రైల్వే స్టేషన్ సీసీ కెమెరాలో కూడా ఆమె ఫోన్ మాట్లాడుతూ కనిపించింది అని పోలీసులు చెప్తూ ఉన్నారు. ఫోన్ మాట్లాడుతూ ఉన్నప్పుడు అవతల ఎవరు అన్నప్పుడు వాళ్ళ తమ్ముడు అని అంటున్నారు. దెన్ అతనికి మరి రైల్వే స్టేషన్లో ప్లాట్ఫామ్ దగ్గర ఉన్నప్పుడు హారన్లు రావా, తర్వాత ఇండికేషన్ అది ఇస్తారు కదా, ఆ ట్రైన్ ఈ ట్రైన్ వస్తుంది అదే అని సమాచారం, ఆ సౌండ్స్ వినపడలేదా? తర్వాత వచ్చేసి అటు ఇటు రైలు వెళ్తుంది, మీరు అది వినపడలేదా? సో అక్క ఎక్కడ ఉన్నావు, మరి ఈ రకం ట్రైన్ సౌండ్ వస్తుంది ఏంటి అని అడిగొన్నాడా లేదా? అడిగితే ఫ్రెండ్ రెండు వస్తుంటే పిక్చర్స్ ఉందని వచ్చిందని చెప్పిందా? వాళ్ళ తమ్ముడు బయట పెట్టాలి. ముందుగా భార్య చనిపోయింది అన్నప్పుడు భర్తనే ఉండమనిస్తాడు. బట్ భర్త దుబాయ్లో ఉన్నాడు. దెన్ అంతా చనిపోయిన తర్వాత దుబాయ్ నుంచి వచ్చాడు. క్రాస్ చెక్ చేసినప్పుడు అతను ఏమన్నాడు, అంతా బాగానే ఉంది, ఏ ఇష్యూస్ లేవు అసలు. బట్ భర్త బంధువులు ఏం చెప్తున్నారు, విజయరెడ్డికి వాళ్ళ అమ్మతో వాళ్ళ బ్రదర్తో ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయి, ఆస్తి కూడా వాళ్ళు అంటున్నారు. భర్త సురేందర్ రెడ్డి ఏమన్నాడు, అటువంటి అసలు ఏమీ లేవు, మేము చాలా బాగున్నాం ఈయన అంటాడు. ఇక వాళ్ళ అమ్మ వాళ్ళ తమ్ముడు వాళ్ళు ఏమంటారు, అరే నాయన ఇటువంటి ఇష్యూస్ లేవురా బాబు అని వాళ్ళు అంటారు. వీళ్ళకి తెలియాలంటే ఇప్పుడు నిజమేం కావాలి, ఆమె ఫోన్ ఓపెన్ అవ్వాలి, ల్యాప్టాప్ ఓపెన్ అవ్వాలి. ల్యాప్టాప్ అన్నప్పుడు ఆఫీస్ కంపెనీకి సంబంధించిన వ్యవహారాలు ఉంటాయి. ఆల్రెడీ 20 మందిని పిలిచి విచారించారు, ఎక్కడ ఏ మిస్టేక్ లేదు. ఐఎమ్ సారీ మేడం ఒకసారి రిపీట్ కాదని ఎవరో చెప్పారు, రెగ్యులర్ ప్రాసెస్లో భాగంగా వాళ్ళు మిస్టేక్ చేస్తే వాళ్ళు టీం లీడర్ కాబట్టి ఇవి చెప్పాడట. దాని నాకు వాళ్ళు అసలు ఏం లేదు అయిపోయింది. ఇక ఈ ఫోన్లోనే ఆమె ఎవరెవరికి ఏమేమి మెసేజ్ పెట్టారు చివరి మూమెంట్లో అది తెలియాలి. వాట్సాప్ స్టేటస్ ఎన్నింటికి పెట్టారు అది ఒకటి తెలియాలి. అన్నింటికి మించి ఇంకా చనిపోతున్నాం అనేది ఫిక్స్ అయిన తర్వాత వాట్సాప్ స్టేటస్కి అది పెట్టారా, లేదా వాట్సాప్ స్టేటస్గా పెట్టినటువంటి కాసేపు చనిపోయారా, ఈలో మరి వాళ్ళ స్టేటస్ ఎవరు చూడలేదా, ఎవరు ఫోన్ చేయలేదు, ఎవరు ఎంక్వైరీ చేయలేదు, ఎవరు కంప్లైంట్ ఇవ్వలేదా, అది తెలియదు. ఇక వాళ్ళ తమ్ముడు వచ్చేసి ఏం మాట్లాడాడు అన్నప్పుడు కాల్ డీటెయిల్స్ రావాల్సిందే. వీలైతే ఇంకా కాల్ బ్యాకప్, దట్ మీన్స్ కాల్ రికార్డింగ్ ఆప్షన్ ఉండదు అనుకుంటా కదా, సర్వీస్ ప్రొవైడర్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర ఆప్షన్ అనేది ఉంటుంది. వాళ్ళ నుంచి ఏం మాట్లాడంటే తీస్తారు. ఇంకా అప్పుడు వాళ్ళ తమ్ముడు ఇప్పటికన్నా ఓపెనే చెప్పాలి ఏం మాట్లాడింది అక్క ఆ రోజు. నిజంగానే ఏదైనా ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయా, లేక భర్త ఏమో దుబాయ్లో ఉన్నాడు, పిల్లలు ఇక్కడ హాస్టల్లో ఉంటారు, ఇక్కడ ఒంటరితనంతో ఇబ్బంది పడుతుందా? మనకు అందిన సమాచారం మేరకు గత కొద్ది రోజుల క్రితం పెంపుడు కూడా చనిపోయింది అంటున్నారు. ఆ డిప్రెషన్ కానీ వెళ్ళిందా? అందరూ ఉన్నా కానీ ఒంటరిగా బతుకుతున్నారా, నా వల్ల కావటం అని చెప్పేసి అని చెప్పిందా? లేకపోతే అరే నేను చనిపోతున్నారా, నా వల్ల అవ్వట్లేదురా, పిల్లలు రేపు మీరే జాగ్రత్త చూసుకోండి అని చెప్తే నువ్వు చచ్చిపోతే పిల్లలతో మాకే పని అని చెప్పేసి అంటే అప్పుడు ఈమె వచ్చేసి అమ్మో నేను చనిపోతే పిల్లల్ని ఎవరు చూసుకోరుగా అని భయపడిపోయి అప్పుడు పిల్లలు ఈమెతో ఉండని విషయం చెప్పకుండా నేను చనిపోవాలనుకుంటున్నానరా, నేను చనిపోతే పిల్లలు జాగ్రత్త అని చెప్తే మేమేం చూసుకోవాలంటే అప్పుడు ఇక పిల్లలతో పాటు చనిపోని చెప్పి డిసైడ్ అయిందా? అప్పటి వరకు పిల్లలకి అసలు ఏమి చెప్పలేదు ఏమి మనం చనిపోదామని. వన్స్ లాస్ట్ క్షణం వరకు కూడా పిల్లల్ని పక్క నుంచి తన ఒక్కతో చనిపోవాలని అనుకుందా? చివరి మినిట్లో ఒక ముగ్గురు కలిసి చనిపోవాలనుకున్నప్పుడు పిల్లలు అసలు ఏం చెప్పుంటారు, పిల్లలు ఆపలేదా? ఇలా ఎన్నో క్వశ్చన్స్ అండి. వాళ్ళ తమ్ముడు ఇప్పుడు నోరిప్పి చెప్పాలి అసలు ఆ ఫోన్ కాల్లో ఏముంది, వాళ్ళ అక్క అసలు ఏం మాట్లాడింది. మేబీ బాధలో ఉన్నారు అంతా ఒప్పుకుంటాను, నేను వాళ్ళ తమ్ముడు తప్పించి అనట్లా, వాళ్ళ తమ్ముడు ఖచ్చితంగా ఏదో రివీల్ చేసింది ఈమె, అది అతను బయట పెట్టాలి. అతను బయట పెట్టకపోతే పోలీసు కూడా బయట పెట్టేస్తారు, నో డౌట్. బట్ వాళ్ళ భర్తను తలుచుకుంటేనే అసలు చాలా చాలా గుండె తరుక్కుపోతుంది. రేపు దశదిన కర్మ అయిపోయిన తర్వాత పెద్ద కర్మ అయ్యాక వాళ్ళ భర్తను గట్టిగా క్వశ్చన్ చేస్తారు, తెలుసా మీకు? ఎప్పుడెప్పుడు మాట్లాడుకున్నారు, ఎలా మాట్లాడుకున్నారు, మీతో చెప్పిందా లేదా, 100 క్వశ్చన్లు ఉంటాయి. భార్య పోయి పిల్లలు పోయి ఇంకెందుకు ఈ జీవితం అనుకుంటున్నాడు పాపం ఆయన. ఏం పర్లేదు మీరు ఏ విధంగా సమాధానం చెప్తారని చెప్పి అతను అన్నాడు. అంతిమంగా మరలా చెప్తున్నా, ఎంత ఒంటరితనమైనా కానీ పిల్లలతో పాటు చనిపోవాలని చెప్పేసి ఆమె అనుకుంది అంటే ఖచ్చితంగా పిల్లల బాధ్యత ఎవరికి అప్పచెప్పాలని చూసింది, వాళ్ళు ఒప్పుకోరా. అందుకని ఈమె చనిపోయిందని నాకు అనిపిస్తుంది. ఈమె చనిపోవాలని అనుకున్నప్పుడు ఖచ్చితంగా క్రాస్ చెక్ చేసుకుని మరీ ఉంటుంది బతకడం కోసం ఇంకా ఆప్షన్స్ ఏమున్నాయి అని. ఏమీ లేవు అనుకుంది అంటే ఏదో పెద్ద ప్రాబ్లం, అదేంటో బయటపడాలి. ఈ వీడియోలు మరి మీరే కొత్తగా చెప్పారు అంటున్నారా? నేను చాలా జాగ్రత్తలు చెప్పాను. ఈ వీడియోలో నేను మెయిన్ మెన్షన్ చేసింది చెప్పింది లాస్ట్ కాల్ వాళ్ళ తమ్ముడిది ఉంది, స్టేటస్ పెట్టింది, తమ్ముడితో ఏం మాట్లాడింది, స్టేటస్ పెట్టినప్పుడు అసలు ఎవరు చూడలేదా, తమ్ముడితో మాట్లాడుతున్నప్పుడు ఈ రైల్వే ట్రాకు రైల్వేలు వస్తూ పోతుంటారు అసలు ఇవేం అతనికి వినపడలేదా? సో తమ్ముడు నోరెప్పాలి, అప్పుడే అసలు నిజాలు బయటకు వస్తాయి. ఇలా ఫోన్ బ్యాకప్ అవన్నీ కూడా ఫోరెన్సిక్ ల్యాబ్లో ఓపెన్ చేస్తారు కదా, అలా అయినా తెలిసింది. చివరి గంట అదే అత్యంత కీలకం ఇక్కడ.